ఇప్పుడు మొదటి నరసింహవర్మ గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి బాదామి చాళుక్యరాజు రెండో పులకేశికి మణిమంగళ యుద్ధం జరిగింది. మణిమంగళ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మొదటి నరసింహవర్మ రెండో పులకేశిని ఓడించి రెండో పులకేశి రాజధాని కర్ణాటకలోని బాదామి వరకు వెళ్ళి బాదామిని పగలగొట్టి బాదామి కొండ లేదా వాతాపి కొండ అనే బిరుదు పొందాడు మొదటి నరసింహవర్మ. ఇది తొలిగా ఇతను సాధించిన గొప్ప విజయం. he fought with the second Pulakesi, the war name known as Manimangala War. In this war, he got a title Badami Konda and Vatapi Konda. Evaru got a title? Modadi Narasimhavarma got a title. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మొదటి నరసింహవర్మలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతను మహాబలిపురం పట్టణం కట్టాడు. మహాబలిపురంలోని రాతి రథాలు నిర్మించాడు. మొదటి నరసింహవర్మ యొక్క స్టైల్ని మామల్ల శైలి అంటారు. మామల్ల శైలి అంటారు. ఈ స్టైల్ని ఏమంటారు? మామల్ల శైలి అని అంటారు. చెప్తాను. వాట్ ఈజ్ మెంట్ బై మామల్ల శైలి? మామల్ల శైలిలో ఇది మనకి మొదటి నరసింహవర్మ గుర్తుపెట్టుకోండి. మామల్ల శైలిలో మహేంద్ర శైలి లాగానే మామల్ల శైలిలో కూడా ఏనుగుల గుంపులు ఉంటాయి. ఏనుగుల గుంపులు ఉంటాయి. ఈ మామల్ల శైలిలో ఇతను కట్టిందే మహాబలిపురం పట్టణం మరియు పంచపాండవుల ఏకశిలా రాతి రథాలు. పంచపాండవుల ఏకశిలా రాతి రథాలను నిర్మించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కసారి నేను కళ్ళజోడు పెట్టుకొనియండి. పంచపాండవులు సహదేవుడు, ఆ తర్వాత ద్రౌపది, ఆ తర్వాత ధర్మరాజు, ఇలా 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 మనకు ఉంటాయి అన్నట్టు. ఇందులో భాగంగా ఈ పంచపాండవుల రాతి రథాలలో బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద రథం రాతి రథాలలో ధర్మరాజు రథం, ద్రౌపది రథం చిన్నది. అలానే అర్జునుడు ధర్మరాజు ఇలా రథాలు చతురస్రాకారంలో రాతితో తోల్చబడ్డాయి. పంచపాండవుల రథాలను మహాబలిపురం పట్టణంలోని రాతి రథాలను నిర్మించాడు మొదటి నరసింహవర్మ. ఇక్కడ ఏనుగులు గుంపులో శిల్పాలు ఉండడం ఇక్కడ గమనించదగింది. మొదటి నరసింహవర్మ శైలిని మామల్ల శైలి అంటారు.